టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈసారి ఆగస్టు నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఆగస్టు నెల అంటే శ్రావణ మాసం. తెలుగు మాసాలలో అతి విశిష్టమైనది శ్రావణ మాసం. ఇది సాంప్రదాయబద్ధమైన స్త్రీలందరికీ చాలా ఇష్టమైన మాసం. ఎందుకంటే శ్రావణ మాసం నుంచి మనకి వరుసగా ప్రతీ నెల పండుగలు, నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. శ్రావణ మాసం తర్వాత భాద్రపదం గణేష్ నవరాత్రులు, ఆశ్వేజం దుర్గా నవరాత్రులు, మొత్తం ఈ 12 మాసాలలోనూ అతి విశిష్టమైనవి ఈ రెండు. ఈ శ్రావణ మాసంలో మొత్తం లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనది. స్త్రీలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి మంగళగౌరి వ్రతం చాలా చాలా ముఖ్యమైనది. మంగళగౌరి వ్రతం చేస్తే వారి మాంగళ్యం 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. అందువల్ల శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం చేసి ప్రతి ఆడపిల్ల మంగళగౌరిని పూజించి శ్రావణ మంగళవారం నోములు పట్టి 5 సంవత్సరాలు ఈ నోముని పరిపూర్తి చేస్తారు. అందువల్ల శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా విశిష్టమైనది, చాలా మంచి పండుగ, వారం, నెల అని చెప్పాలి. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో వర్షాలు వచ్చి ప్రకృతి కూడా పచ్చదనంతో నిండి ఉంటుంది. ముత్తైదులకు వాయినాలు, తాంబూలాలు కళకళలాడుతూ ప్రతి ఇల్లు ఉంటుంది. శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణం రావడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఈ మాసంలో శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ శనివారాలు, శ్రావణ సోమవారాలు అన్నీ విశిష్టమైనవి. శ్రావణ మంగళవారాలు గౌరీదేవి వ్రతం ఆచరించి ఆడపిల్లలు కాటుక పట్టి అది ముత్తైదువులందరికీ పంచి తాంబూలాలు ఇచ్చి దీవెనలు తీసుకుంటారు. కొత్తగా పెళ్ళైన ముత్తైదు ఆడపిల్లలకే కాకుండా సువాసినీలకు కూడా ఎంతో ముఖ్యం. ఎందువల్లనంటే వారు తాంబూలాలు తీసుకున్న అదృష్టం వాళ్ళకి కలుగుతుంది కనుక సువాసినులకి, కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి ఎంతోమంది ముత్తైదువుల ఆశీర్వచనాల వల్ల వారి మాంగళ్యం 10 కాలాలు చల్లగా ఉంటుంది అని అందరూ భావిస్తారు. శ్రావణ శుక్రవారాలు 4 శుక్రవారాలు విశిష్టమైనవే. అయితే పౌర్ణం ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. వర్ణ విభేదం లేకుండా అన్ని వర్ణాల వారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. సాధారణంగా అదే రోజు వ్రతం చేసుకోవడం విశిష్టం. ఏ కారణం చేతైనా కుదరకపోతే ఇంక మిగిలిన వారాల్లో ఏ శుక్రవారం అయినా కానీ వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు. తరువాత శ్రావణ శనివారాలు. ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు 4 చాలా విశిష్టమైనవి. శని చేత బాధపడుతున్న వారు అంటే అర్ధాష్టమ శని, మధ్యస్థ శని, ఏలినాటి శని ఉన్నవారు ఈ శ్రావణ శనివారాలు చేస్తే శని బాధ నుండి తప్పించుకోవచ్చు. ఎట్లాగైతే మంగళగౌరి వ్రతం చేస్తామో అలాగే ఆ మంగళగౌరికి భర్త అయినటువంటి పరమేశ్వరుణ్ణి శ్రావణ సోమవారం నాడు పూజించడం మనకి ఆనవాయితీగా వస్తోంది. శ్రావణ శుక్రవారం కానీ శ్రావణ మంగళవారం కానీ ఉదయమే లేచి తలంటి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని అమ్మవారికి పూజ చేయాలి. ముత్తైదువులను పిలిచి వారికి పండు, తాంబూలం, గాజులు, జాకెట్ గుడ్డ, మంగళగౌరి వ్రతం అయితే కాటుక, గాజులు ఇవ్వాలి. వరలక్ష్మి వ్రతం అయితే తాంబూలం ఇచ్చి చేతనైతే జాకెట్ గుడ్డ పెట్టాలి. అదే ముత్తైదువుల ఆశీర్వచనం తీసుకోవాలి. ఆచారం ప్రకారం కొంతమందికి 5 సంవత్సరాలు పెరగకుండా ప్రతి సంవత్సరం 5 ముత్తైదువులే ఉంటారు. కొంతమంది ఆచారం ప్రకారం సంవత్సరానికి 5 ముత్తైదువులు చొప్పున మొదటి సంవత్సరం 5, రెండో సంవత్సరం 10 మంది, మూడో సంవత్సరం 15 మంది, 4వ సంవత్సరం 20 మంది, 5వ సంవత్సరం 25 మంది ముత్తైదువులు పెరుగుతారు. వారి ఆచారం ప్రకారం శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలి.
శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వ్రతం చేయాలి అని అంటే శనివారం ఉదయమే స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని పూజ చేయాలి. అలాగే 7 శనివారాల వ్రతం కూడా ఈ శ్రావణ మాసంలో మొదలుపెట్టడం చాలా మంచి పని. జాతకంలో ఏలినాటి శని దోషాలు ఉన్నవారు, అర్ధాష్టమ శని ఉన్నవారు, అలాగే మధ్యస్థ శని ఉన్నవారు ఈ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శ్రావణ శనివారాలు వారు ఆ ఇబ్బందుల నుంచి, శనిదేవుని బాధల నుండి తప్పించుకోగలుగుతారు. 9వ రాశి ధనుసు రాశి. ఈ రాశికి అధిపతి గురువు. మూల 4 పాదాలు, ఉత్తరాషాఢ 4 పాదాలు, మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం ఈ రాశిలో ఉంటాయి. ధనుసు రాశి అధిపతి అయిన గురువు వృషభంలో స్థితి పొంది ఉన్నాడు. ఈయన ఈ రాశ్యానికి అధిపతి కనుక ఈ రాశి వారికి మంచి జరుగుతుంది. గురువు సాధ్యమైనంత వరకు అపకారం చేయరు. అందువల్ల ఈ రాశికి అధిపతి ఆయన కనుక ఈ రాశి వారికి బాగుంటుంది. కాకపోతే కష్టపడాల్సిన అవసరం చాలా ఉంది. వీరు ఈ మాసంలో వీరు వినోదాలతో గడుపుతారు. కొత్త వస్త్రాలు కొనుగోలు చేయడము అలా ఉంటుంది. అందువల్ల వీరు వినోద విలాసాలతో కుటుంబ సభ్యులతో బాగా గడుపుతారు. కుటుంబంలో ఆనందం, సంతోషం బాగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో వీరు జాగ్రత్త పడవలసిన అవసరం లేదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే ఉద్యోగ విషయంలో మాత్రం ఉద్యోగస్తులకి చెడ్డకాలం అని చెప్పలేం, కానీ ఉద్యోగస్తులకి బదిలీలు అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు డిప్యుటేషన్ మీద వెళ్ళడం కానీ, బదిలీలు కానీ, లేదా స్థానచలనం అనేది ఉద్యోగస్తులకి చూపిస్తోంది. అందువల్ల ఉద్యోగస్తులు ప్రమోషన్తో బదిలీలు అవ్వచ్చు, లేదా డిప్యుటేషన్తో బదిలీలు అవ్వచ్చు, లేదా అదే ఊర్లో ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కి మారుతారు అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయంలో తగు మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీరు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయితే దూర ప్రయాణాలైనా దగ్గర ప్రయాణాలైనా వీళ్ళకి అనుకూలంగానే ఉంటాయి. ధనం వీరికి బాగా వచ్చే అవకాశాలు ఈ నెలలో కనిపిస్తున్నాయి. అందువల్ల ధనాన్ని గురించి చింతించవలసిన అవసరం లేదు. వారికి ఖర్చులకు సరిపడా ధనం వారికి లభిస్తుంది. విద్యార్థులకి చాలా శ్రమతో కూడిన ఫలితం ఉంటుంది. విద్యార్థులు ఆషామాషిగా ఉంటే అభివృద్ధి సాధించలేరు వాళ్ళ విద్యలో. అందువల్ల విద్యార్థులు చాలా కష్టపడి చదివితేనే వారికి ఫలితం ఉంటుంది. అందువల్ల విద్యార్థులకు తగిన శ్రమ పెట్టవలసింది. ఫలితం తక్కువగా ఉంటుంది ఎంత శ్రమ పడినా. అందువల్ల నిరాశ చెందకుండా ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా కష్టపడమే విద్యార్థుల పని. వ్యవసాయదారులకి ఈ మాసం కలిసి వస్తుందని చెప్పవచ్చు. వారికి తగిన వర్షాలు వచ్చి వారి పంటలు మంచి అభివృద్ధి పండి బాగుంటుందని చెప్పవచ్చు. పర్మనెంట్గా ఉండే ఉద్యోగస్తులకి బాగుంటుంది. టెంపరీ ఉద్యోగస్తులకి ఈ మాసంలో పర్మనెంట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. రుణ బాధలు ఉన్న వాళ్ళకి తగ్గుతాయి. వాళ్ళు చేసిన రుణాలు ఈ మాసంలో వాళ్ళు తీర్చగలిగే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా రుణాలు చేయదలుచుకున్నప్పుడు కొంచెం ఆలోచించి రుణాలు చేయడం ఎంతైనా అవసరం. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. ఒకరికొకరు సహకరించుకుంటూ కుటుంబంలో మంచిగా ఉంటారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ ఒకరితో ఒకరు మంచిగా మాట్లాడుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ కుటుంబంలో సుఖ సంతోషాన్ని పొందుతారు. సంఘంలో పేరు ప్రతిష్టలు వీరికి లభిస్తాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు రావాలి అని అంటే మనం కూడా మంచిగా ఉండవలసిన అవసరం ఉంటుంది. అందువల్ల వీరు ఇతరులతో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించి మంచి మాటలతో వారిని ఆకట్టుకునే అవకాశాలు వీరికి చాలా ఉన్నాయి. అయితే ఉద్యోగస్తులకి పని ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వచ్చినప్పుడు పని ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల పని ఒత్తిడి వల్ల అసహనానికి గురి కాకుండా జాగ్రత్తగా సహనంతో వీరు పని చేయవలసిన అవసరం చాలా ఉంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు వీరు షేర్ మార్కెట్లో అయినా స్టాక్ మార్కెట్లో అయినా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీరికి 4వ ఇంట్లో రాహు ఉన్నారు. రాహు అనుకూలంగా లేరు కనుక వీరు
కొంచెం మాయలో పడిపోకుండా, రాహుగ్రహం మాయను సృష్టిస్తారు. అందువల్ల మాయలో పడిపోకుండా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు అది ఎంతవరకు ఎదుటివారు చెప్పేది నిజమా కాదా అనేది ఆలోచించి మోసపోకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల వీరు మంచిగా అభివృద్ధిలోకి వస్తారు. అయితే వీరు గురు పూజ చేయడం అంటే ఈ గురు దర్శనం చేసుకోవడం, సాయిబాబా లేదా రాఘవేంద్ర స్వామి వీరి దర్శనానికి వెళ్ళి ఆ పూజలు చేయడం వల్ల వీరికి మంచిగా కలిసి వస్తుంది. అంతేకాకుండా శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు లలితా పరమేశ్వరిని, గౌరీదేవిని, అలాగే మహాలక్ష్మిని పూజించడం వల్ల వీరికి మంచి జరుగుతుంది. వీరి తండ్రి ఆరోగ్యం కొంచెం ఇబ్బందుల్లో ఉంటుంది. అందువల్ల తండ్రి విషయంలో జాగ్రత్త పడాలి. వీరు సంగీత సాహిత్యాలందు అభివృద్ధిని ఇష్టాన్ని ఈ మాసంలో చూపించుతారు. వాటి అందు ఆ కళలందు వీరికి అభివృద్ధి జరుగుతుంది. వీరు శ్రావణ శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని, శ్రావణ సోమవారం నాడు శివాభిషేకాన్ని చేస్తే వీరికి మంచి ఫలితాలు ఉంటాయి. శ్రావణ మాసంలో చాలా పండుగలు వస్తాయి. శ్రావణ మాసం నుంచి పండుగలు మొదలు అవుతాయని మనం భావించవచ్చు. శ్రావణ మాసంలో పండుగలు విశిష్టత. మొట్టమొదటిగా వచ్చే పండుగ వరలక్ష్మి వ్రతం. ఇది స్త్రీలందరికీ చాలా చాలా ఇష్టమైన వ్రతం. ఆ రోజు శక్తి కొలది బంగారం కొనుక్కొని, కొత్త చీరలు కొనుక్కొని అమ్మవారికి పెట్టి పూజ చేస్తారు. అలాగే సాయంత్రం ముత్తైదువులందరినీ పిలిచి వాళ్ళ శక్తి కొలది వాళ్ళు వాయినాలు ఇస్తారు. తరువాత 9/8/2024 నాగపంచమి. ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఈ నాగపంచమి రోజునే పుట్టలో పాలు పోసి నాగేంద్రుణ్ణి పూజిస్తారు. తర్వాత 15/8/2024 ఇది మన జాతీయ పండుగ, స్వాతంత్ర దినోత్సవం. ఇది మన ఇండియన్స్ అందరికీ కూడా ఇది పండుగనే చెప్పాలి. 16/8 వరలక్ష్మి వ్రతం. 19/8 రాఖీ పౌర్ణిమ. దీన్నే జంధ్యాల పౌర్ణమి కూడా అంటారు. అన్నదమ్ములు ఉన్న ఆడపిల్లలు అన్నదమ్ములకి రాఖీలు కట్టి వాళ్ళకి స్వీట్ పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటారు. జంధ్యాల పౌర్ణిమ అంటే బ్రాహ్మలు, రాజులు, వైశ్యులు వీరు వాళ్ళ జంధ్యాన్ని మార్చుకుంటారు. ఇది మగవారికి చాలా ముఖ్యమైన పండుగని చెప్పాలి. 22/8 సంకటహర చతుర్థి. జీవితంలో కష్టాలు ఉన్నవారు సంకటహర చతుర్థి రోజునే ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం 6 గంటలకి గణపతిని పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయడం వల్ల వారికి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. సంకటహర చతుర్థి చాలా విశిష్టమైన వ్రతం. 26/8/2024 శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీకృష్ణ జన్మాష్టమికి అందరూ కృష్ణుడి పాదాలు వేసి కృష్ణుడిని పూజించుతారు. ఇవి ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలు, వాటి విశిష్టత.